హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. నైట్ కొంచెం రైస్ ఎక్కువ వండుకుంటే మిగిలిపోతుంది కదండి, అది వేస్ట్గా పడేయకుండా ఇలా ఒకసారి గారెలు అయితే ట్రై చేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వ తీసుకొని మనం కొంచెం మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా అవుతే అవసరం లేదు, కొంచెం మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఒక 3-4 టైం మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మెత్తగా అయ్యాక దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మనం రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇలా స్మాష్ చేసి అయితే రెడీగా ఉంచుకోవాలి. ఇవి చేయడం చాలా తక్కువ టైంలోనే తొందరగా అయిపోతాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. సేమ్ మనం మినపగారెలు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి అన్నమాట. మనం చెప్పేంత వరకు కూడా తెలీదు మనం ఇవి రైస్తో తయారు చేసామని. పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. సో ఈ రైస్ను కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోండి, ఎందుకంటే రైస్ గట్టిగా పట్టేస్తుంది అనమాట. సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కనుక ఇలా మెత్త పేస్ట్ లాగా అయితే చేసేసుకొని ఆల్రెడీ మనం సుజీ రవ్వ వేసిన పౌడర్ వేసిన బౌల్ ఉంది కదా, ఆ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా మొత్తం మనకి ఎంత క్వాంటిటీ రైస్ ఉందో ఆ క్వాంటిటీ రైస్ అంతా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇలా అయిపోయాక బాగా కలుపుకోవాలన్నమాట. సూజీ రవ్వ ఈ పిండి కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే మొత్తం అంతా కలిపేసేసుకోవాలి. మనం ఇలా కలుపుకునేటప్పుడు ఉప్పు అయితే యాడ్ చేయకండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల అయితే కొంచెం వాటర్ అనేది బయటకు వస్తాయి అన్నమాట. మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే ఉప్పు అనేది యాడ్ చేసేసుకోండి. ఇలా బాగా కలిపేసేసుకొని అయితే మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీనిని బాగా నాననివ్వాలి. అప్పుడే మన సూజీ రవ్వ కూడా బాగా రైస్లో మెల్ట్ అయిపోయి గారెలు అయితే బాగా వస్తాయి అన్నమాట. ఇవి వేయడం కూడా చాలా ఈజీ అండి. సో హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టేసి ఉంచాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసేసి అందులోకి 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకొని అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మన టేస్ట్ తగ్గట్టు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. మీకు జీలకర్ర వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోండి. మనం ఇందులో మన దగ్గర కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంటే అవి కూడా సన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవేమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ జీలకర్ర 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసేసుకొని ఉప్పు కూడా రుచికి సరిపడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని అయితే వేస్తున్నాను. ఆయిల్ కూడా వేడైపోయిందనమాట. ఇప్పుడు మనం కొంచెం చేతిని అనేది తడి చేసేసుకొని మనకు గారె ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే పిండిని బౌల్లా చేసేసుకొని అయితే హోల్ పెట్టేసుకొని అయితే వేసుకోవాలి. ఇది ఒక్క హ్యాండ్తో వేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గారెలు అయితే వేసుకోండి. ఇట్లా మన కళాయిలో ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని గారెలు వేసేసుకోవాలి. ఇలా ప్రతి గారెకి మనం కొంచెం తడి చేసుకొని అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మొత్తం అన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఆల్రెడీ రైస్ పెట్టేటప్పుడు చెప్పాను కదండి, వాటర్ కొంచెమే అయిపోయాలని. వాటర్ కనుక ఎక్కువ పోస్తే ఏంటంటే పిండి కొంచెం జారయ్యి ఇట్లా ఆయిల్ వేసినప్పుడు గారెలు అయితే ఆయిల్ ఆగుతాయి అనమాట. అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఇట్లా అయితే 2 పక్కల బాగా వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే గారెలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే తీసేస్తాము. చూసారు కదా, ఎంతో టేస్టీ అయినా ఎంతో ఈజీ అయినా రైస్ గారెలు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయి సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.